దేశంలో ఎన్నికలు అంటే కేవలం ఓటింగ్ ప్రక్రియ మాత్రమే కాదు. అది భారీ ఖర్చు, విస్తృత పరిపాలన యంత్రాంగం, రాజకీయ వ్యూహాల సమాహారం. దాదాపు ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగుతూనే ఉండటంతో దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఆలోచన మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ ప్రతిపాదన చర్చల దశను దాటి అమలు దిశగా అడుగులు వేస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2029 నుంచే జమిలి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందా? రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలాల్లో ఎలాంటి మార్పులు రానున్నాయి? రాజకీయ రాజ్యాంగ పరిపాలన పరంగా ఎదురయ్యే సవాళ్లు ఏంటి? దేశం దీనికి ఎంతవరకు సిద్ధంగా ఉంది? వాచ్ దిస్ స్టోరీ. ఇండియాలో ఎలక్షన్లు అంటే నెవర్ ఎండింగ్ స్టోరీ. ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఇదంతా ఓ నిరంతర ప్రక్రియలా సాగుతూ ఉంటుంది. ఈ ఏడాది ఒక రాష్ట్రంలో ఎన్నికలుంటే వచ్చే ఏడాది మరో రాష్ట్రంలో ఉంటాయి. దాంతో దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచో గట్టిగా వినిపిస్తున్న స్లోగన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. లోక్సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదన. ఆలోచన దశాబ్దాలుగా ఉంది. ఇప్పటిదాకా కేవలం చర్చలకే పరిమితమైన ఈ మ్యాటర్ ఇప్పుడు ఆచరణ రూపం దాల్చే సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం పక్కా మాస్టర్ ప్లాన్తో ముందుకు సాగుతుంది. 2029 నాటికి జమిలి ఎన్నికల దిశగా తొలి అడుగు పడబోతుందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. దీనికోసమే నియమించిన 39 మంది సభ్యులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా జమిలి ఎన్నికలపై ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. జమిలి ఎన్నికల విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సురక్షిత మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలాన్ని భారీగా కుదించడం, మళ్లీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి తలెత్తకుండా జాయింట్ పార్లమెంటరీ కమిటీ 2 దశల విధానంపై కసరత్తు చేస్తుంది. 2029, 2034 సంవత్సరాల్లో 2 విడతలుగా దీన్ని అమలు చేసి దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు రూట్ క్లియర్ చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందువల్ల జమిలి ఎన్నికల చట్టంలోకి అన్ని రాష్ట్రాలను తీసుకురావడానికి దశలవారీగా ముందుకు సాగటమే అత్యంత ఆచరణాత్మకమని జేబీసీ భావిస్తోంది. ఇక తొలి దశలో 2029 లోక్సభ ఎన్నికలతో పాటే సుమారు 20 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 2029 నుంచి ఉమ్మడి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి 2034 నాటికి దేశమంతటా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. జమిలి ఎన్నికలు అంటే దేశమంతటా ఒకే రోజు పోలింగ్ జరగటం కాదు. కేంద్ర ఎన్నికల సంఘం సౌలభ్యం ప్రకారం విడతల వారీగా పోలింగ్ జరుగుతుంది. కానీ ఫలితాలు ప్రభుత్వాల ఏర్పాటు ఒకే టైం లైన్లో ఉంటాయి. జమిలి ఎన్నికలను దశల వారీగా అమలు చేయడానికి రాజ్యాంగపరమైన అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీల గడువు ముగియకముందే ఎన్నికలు నిర్వహించొద్దని, కొన్నిటిలో కాల పరిమితిని పొడిగించే వెసులుబాటు కూడా ఉందంటున్నారు. గతంలోనూ ప్రత్యేక పరిస్థితుల్లో లోక్సభ, అసెంబ్లీల కాల పరిమితిలో మార్పులు జరిగాయి. అయితే ఇంతటి భారీ మార్పుకు చట్టపరమైన నిబంధనలతో పాటు రాజకీయ ఏకాభిప్రాయం అవసరమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశంలో 1952 నుంచి 1967 వరకు 4 సార్లు లోక్సభకు, మెజారిటీ శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1967 తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవటం మొదలైంది. 1968, 69 మధ్య అనేక అసెంబ్లీలు రద్దయ్యాయి. 1970లో లోక్సభ కాలపరిమితి ముగియకముందే రద్దయింది. దాంతో తొలిసారి జమిలి ఎన్నికలకు బ్రేక్ పడింది. 1971లో లోక్సభకు మధ్యంతర ఎన్నికలు జరగడంతో అనేక రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరగడం మొదలైంది. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు, రాష్ట్రపతి పాలన, ముందస్తు ఎన్నికల కారణంగా ఈ గ్యాప్ పెరుగుతూ వచ్చింది.
విధానంపై అనుకూల ప్రతికూల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధి పనులు ప్రభావితం కాకుండా ఉంటాయని సమర్థించే వాళ్ళు ఉన్నారు. ఎన్నికల నిర్వహణలో పరిపాలనా యంత్రాంగం వెచ్చించే సమయం, ఖర్చు ఆదా అవుతాయని చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే అసెంబ్లీల కాల పరిమితిని తగ్గించడం, పెంచడం వల్ల ప్రజా తీర్పు, సమైక్య నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. జాతీయ స్థాయి ప్రభంజనంలో స్థానిక, ప్రాంతీయ సమస్యలు మరుగున పడిపోయే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమిలీ ఎన్నికల బిల్లు చట్టంగా మారితే రాష్ట్ర ప్రభుత్వాల 5 ఏళ్ల పదవీకాల సమీకరణలు మారిపోతాయి. 2029లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని తీసుకురావాలంటే రాష్ట్రాల అసెంబ్లీల విషయంలో మార్పులు తప్పవు. 2029 నాటికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పదవీకాలం ముగిసిపోవచ్చు. మరికొన్ని రాష్ట్రాల్లో అప్పటికే కేవలం 2 ఏళ్లే పూర్తయి ఉండొచ్చు. 2027, 2028లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల అసెంబ్లీలను 2029 వరకు పొడిగించడమో, రద్దు చేయడమో చేయాల్సి వస్తుంది. ఇంకొన్ని రాష్ట్రాల పదవీ కాలాన్ని కొద్ది నెలల పాటు పొడిగించాల్సి వస్తుంది. దీనికోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 83, ఆర్టికల్ 172లను సవరించాల్సి ఉంటుంది. ఇప్పటికే జమిలీ ఎన్నికలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ప్యానెల్ ఏర్పాటైంది. 7 దేశాల ఎన్నికల ప్రక్రియలను అధ్యయనం చేసి నివేదిక తయారు చేసింది. నిపుణులతో చర్చలు, 191 రోజుల పరిశోధనలతో తర్వాత కోవింద్ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రిపోర్ట్ సమర్పించింది. ఈ నివేదికని జేపీసీ అధ్యయనం చేస్తుంది. వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చివరి నాటికి సమర్పించాల్సి ఉంది. నివేదిక అందిన తర్వాత పార్లమెంటులో చర్చ, ఓటింగ్ జరుగుతాయి. మన దేశంలో ఎక్కడో ఓ చోట, ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం కనిపిస్తూనే ఉంటుంది. ఈ రెగ్యులర్ ఎలక్షన్ మోడ్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై, పరిపాలనపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందువల్లే జమిలీ ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నాయి. లోక్సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగే పద్ధతి ఈ దేశ ప్రగతి కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయని భావిస్తున్నారు. దానికోసమే 2 దశల్లో జమిలీ ఎన్నికల ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయి. 2029లో 20 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఆయా రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలంపై పడే ప్రభావం అంచనాలు సిద్ధమయ్యాయి. ఎన్నికల రోస్టర్లో ఉన్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితి 5 నెలల నుంచి ఏడాది పాటు పెంచాలని భావిస్తున్నారు. 2029 ఎన్నికల చక్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల కాల పరిమితిలో ఎలాంటి మార్పు ఉండదు. 2030-31లో ఎన్నికలు జరగాల్సిన బీహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల శాసనసభల కాల పరిమితి 1 నుంచి 2 ఏళ్లు తగ్గే ఆస్కారం ఉంది. అన్ని రాష్ట్రాలను ఒకేసారి ఒప్పించడం కష్టం కాబట్టి తొలి విడతగా కొన్ని రాష్ట్రాలను కలిపి 2034 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒకే తాటిపై తెచ్చేలా కేంద్రం ఆలోచిస్తోంది. జమిలీ ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైనా రాష్ట్రంలో అసమ్మతి వల్ల, అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వం 2-3 ఏళ్లకే పడిపోతే ఏం చేస్తారనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలా, మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు జరపాలా అనే ప్రశ్నలకు స్పష్టమైన చట్టపరమైన పరిష్కారాలు లభించాల్సి ఉంది. దీనికి విదేశాల్లో ఉన్న నమూనాలను పరిశీలిస్తున్నారు. జమిలీ ఎన్నికలు వినడానికి అద్భుతంగా అనిపించినా దీన్ని అమలు చేయటం కత్తి మీద సామే అంటున్నారు. జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లోనూ 2/3 మెజారిటీ అవసరం. అంతేకాదు
కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోదం తెలపాలి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడమే కేంద్రానికి పెద్ద టాస్క్. జమిలీ ఎన్నికల విషయంలోనూ ప్రాంతీయ పార్టీలకు కొన్ని ఆందోళనలున్నాయి. ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే జాతీయ అంశాల హోరులో ప్రాంతీయ సమస్యలు కొట్టుకుపోతాయని, ఓటరు ఒకే వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని రీజనల్ పార్టీలు అంటున్నాయి. అయితే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు, ప్రాతినిధ్యానికి భంగం కలగకుండా చూస్తామని కేంద్రం హామీనిస్తోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంచనాల ప్రకారం జమిలీ ఎన్నికల వల్ల దేశానికి భారీ ప్రయోజనాలున్నాయి. నిరంతర ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ సొమ్ము, పార్టీల డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. జమిలీ వల్ల దాదాపు 7 లక్షల కోట్లు ఆదా అవుతుందని, ఇది దేశ జీడీపీ వృద్ధిని 1.6% పెంచుతుందని అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా పరిపాలన కుంటుపడుతోంది. ఒకేసారి ఎన్నికలైపోతే రూలింగ్లోకి వచ్చిన ప్రభుత్వం ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, కోడ్ అడ్డంకులు లేకుండా 5 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో పాలనపైనే ఫోకస్ పెట్టొచ్చు. టీచర్లు, గవర్నమెంట్ ఉద్యోగులు, రక్షణ దళాలను పదే పదే ఎన్నికల విధులకు మళ్లించాల్సిన అవసరం తప్పుతుంది. అయితే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే లక్షలాది కొత్త ఈవీఎంలు, వీవీప్యాట్ మెషిన్లు కావాలి. వాటి రక్షణకు, పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రతకు భారీగా బలగాలు అవసరమవుతాయి. విడతల వారీగా ఎన్నికలు జరపడానికే బలగాల కొరత ఎదురవుతోంది. అలాంటిది ఒకేసారి నిర్వహించడం పెద్ద సవాలే. జమిలీ ఎన్నికలు సాధ్యమా కాదా అనేది రాబోయే రోజుల్లో పార్లమెంటులో జరిగే బిల్లుల ఆమోదం, ప్రాంతీయ పార్టీలతో కేంద్రం జరిపే చర్చల మీదే ఆధారపడి ఉంటుంది. ఆర్థిక పొదుపు, స్థిరమైన పాలన అనేవి సానుకూల అంశాలైతే, సమాఖ్య స్ఫూర్తిని కాపాడటం, ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవించడం అనేది దీనికి ఉన్న పరిమితులు. ఏదేమైనా దేశ రాజకీయ పరిపాలన ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసే మహా సంస్కరణ వైపు భారత్ అడుగులు పడుతున్నాయి. మొత్తానికి జమిలీ ఎన్నికలు దేశ ఎన్నికల వ్యవస్థలోనే అతిపెద్ద సంస్కరణగా మారే అవకాశం ఉంది. ఒకవైపు ఖర్చుల తగ్గింపు, పరిపాలనా స్థిరత్వం, అభివృద్ధి పనులకు వేగం వంటి ప్రయోజనాలు కనిపిస్తూ ఉండగా, మరోవైపు సమాఖ్య స్ఫూర్తి, ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం, రాజ్యాంగపరమైన సవాళ్లు కూడా అంతే కీలకంగా మారాయి. 2029లో ఈ మహా ఎన్నికల సంస్కరణకు గ్రీన్ సిగ్నల్ పడుతుందా లేదా అనేది రాబోయే రాజకీయ పరిణామాలు, పార్లమెంటు నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ఏదేమైనా దేశ రాజకీయాల భవిష్యత్తును మలిచే కీలక అధ్యాయంగా ఆ దిశగా భారత్ అడుగులు వేస్తోంది.